మృదుల చెక్కిన శిల్పం పార్ట్ 49 రచన మీనా కుమారి గారు. అక్షయ్ పరంకుశానికి ఫోన్ చేశారు. వినీలకు స్వరూప్కి ఎలా ఉందో తెలియక ఇబ్బందిగా అనిపిస్తుంది, చెప్పండి సార్ అంటూ ఉంటే చెప్తాను అంటూ ఫోన్ స్వరూప్కి ఇచ్చాడు పరంకుశం. మామయ్య గారు మేము బాగానే ఉన్నాం అని చెప్పడంతో వినీల కూడా ఫోన్ తీసుకొని డాడీ మేము క్షేమంగానే ఉన్నాము అని చెప్పింది. అమ్మ ఏమీ దెబ్బలు అంటూ గొంతు పూడుకుపోయినట్లు బాధతో అడుగుతున్న సుకన్య మాటలకు బాగానే ఉన్నామమ్మా అని చెప్పింది వినీల. నా ఫ్రెండ్ నారాయణరావు గారు కూడా బాధపడతాడు, ఊరికే బీపీ పేషెంట్, ముందు అతనికి అంటూ ఉంటే నేను ఇక్కడే ఉన్నాను అక్షయ్, ఇబ్బంది ఏమీ లేదు, ఏదో పిల్లలకు జరిగిన వేడుకలు, ఏదో చిన్న అపశృతి జరిగి ఈ విధంగా జరిగిందేమో, పైగా మా కుల దైవం ఏడుకొండల స్వామి, ఆయన కొండకు వస్తామనుకున్నాము పెళ్లి జరిగిన తర్వాత, ఇక ఎలాగైనా తిరుమల వెళ్ళడానికి ముడుపు చెల్లించుకోవడానికి అన్ని విషయాలకు కూడా ఒక సమయం తీసుకుంటాం, అందుకే ఆ వెంకటేశ్వర స్వామిని పద్మావతి తల్లిని ఇద్దరిని కూడా వేడుకున్నాము, అంతా మంచి జరుగుతుంది, భగవంతుడు దయ తలిస్తే మన కుటుంబాలన్నీ కూడా బాగుంటాయని ఆశిస్తున్నాను, ఎన్నాళ్ళు కూడా నీ సుఖం కోసం నువ్వు బ్రతకలేదు, ఇప్పుడు నీ బిడ్డల ఆనందాన్ని తప్పకుండా చూడగలవు అక్షయ్, మన స్నేహానికి ఒక విలువ ఉంటుంది, ఆ దైవానికి దయ ఉంటుంది అంటూ భావోద్వేగంగా మాట్లాడారు నారాయణరావు గారు. అందరము అక్కడికి వస్తున్నాం అని చెప్పారు. అప్పటి వరకు కంగారుగా ఏదేదో ఆలోచించుకున్న అక్షయ్ సుకన్య ఇద్దరు కూడా భగవంతుడు మేలు చేశాడు, గండం గట్టెక్కింది, ఎందుకు ఇలా జరుగుతున్నాయి మన విషయంలోనే, భగవంతుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని మనసులో ప్రార్థించింది సుకన్య. అందరి మంచి కోరుకునే అక్షయ్ గారి కుటుంబానికి ఎందుకయ్యా ఇటువంటి ఆపదలు తెచ్చిపెడుతున్నావు, అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అంటూ ఆవేదనగా భగవంతుణ్ణి మనసులోనే ప్రశ్నించి ఇటువంటి ఆపదలు ఇంకెప్పుడూ జరగకుండా చూడయ్యా అంటూ కోరికలు కోరుతుంది సుకన్య. పరంకుశం గారు చెప్పినట్లుగా అక్షయ్ గారిని వేరే హాస్పిటల్కి మార్చేశారు. ఇంకా 4 రోజులు ట్రీట్మెంట్ ఉంది, అందువల్ల ఆ హాస్పిటల్లో విభాగానికి సంబంధించిన మరొక హాస్పిటల్కి ఎవరికీ తెలియకుండా షిఫ్ట్ చేయించారు పరంకుశం. అది ఇళ్ల మధ్యన హాస్పిటల్ విభాగానికి సంబంధించిన చిన్న క్లినిక్ లాగా పేషెంట్స్కి ఉండడానికి అన్ని సౌకర్యాలతో ఉండే ఆ హాస్పిటల్ ఎవరికి అంత పెద్దగా తెలియదు, అది డాక్టర్ గారికి సంబంధించిన సొంతమైన క్లినిక్. అక్షయ్ని అక్కడికి షిఫ్ట్ చేసిన తర్వాత అదంతా ఒక ఇల్లులాగా ఉంది, ఏమిటిదంతా అని ఆలోచిస్తున్న అక్షయ్కి ఆ తర్వాత నారాయణరావు గారు అందరూ కూడా అక్కడికే వచ్చారు. కుటుంబ సభ్యులు తమ ఇంట్లోనే కూర్చొని మాట్లాడుకున్నట్లు అందరూ సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అక్షయ్ గారి బెడ్ అక్కడే ఉంది, స్వరూప్కి తల మీద కట్టు, చేతికి ఒక చిన్న కట్టు, అలాగే వినీలకు పాదానికి చేతి దగ్గర 2 కట్లు ఉండేసరికి ఏమిటి అంటూ పరామర్శిస్తూ ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతున్నాయి మనకి అని సుకన్యకు అర్థం కాక బాధగా కళ్ళు తుడుచుకుంది. నారాయణరావు గారి దంపతులు కొత్త జంటకు దిష్టి తీయించాలి, ఇలా జరిగింది, కారు కూడా కొత్తదే కదూ అన్నది ఆయన భార్య. కోడల్ని కొడుకును దగ్గరకు తీసుకొని బాధపడుతోంది. ఆ దృశ్యం చూసిన అందరికీ కాస్త మనసులో స్థిమితపడ్డాయి. విహాన్ మాట్లాడుతూ ఇలా ఎలా జరిగింది బావా అని అడుగుతున్నాడు. అసలు మీ బావ తప్పేమీ లేదు, సడన్గా రాకూడని సైడ్ నుంచి ఒక వెహికల్ వేగంగా వచ్చేసింది, అదృష్టం అంతలోనే సడన్గా వేరొక వెహికల్ అడ్డం పెట్టేశారు, అందులో మనిషి దూకేసేయడంతో ఆ వెహికల్ బాగా దెబ్బతింది, ఆ స్పీడ్కి మాకు ఈ గాయాలయ్యాయి, కింద పడి అంటూ చెప్పింది వినీల. లేకపోతే అక్కడికక్కడే అంటూ ఉన్న వినీల మాటలు మధ్యలోకి వచ్చి అలా అమంగళాలు మాట్లాడవద్దమ్మా అన్నారు సుకన్య కళ్ళు తుడుచుకుంటూ. అసలు అంత సడన్గా అన్నీ అని ఆలోచిస్తున్న అక్షయ్కి అసలు తెలీదు మామయ్య గారు, అటువైపు నుండి వెహికల్స్ అసలు రావు, అదంతా కూడా రాంగ్ రూట్, అలా డైరెక్షన్ లేదు, మనం ఊహించాము అలా జరిగింది అని చెప్పాడు స్వరూప్. పరంకుశం గారు వచ్చారు లోపలికి. మరేమీ పర్వాలేదు, జరిగింది కావాలని జరిగింది కాబట్టి ఆ విధంగా జరిగింది అని అంటున్న పరంకుశం గారి వైపు అందరూ విచిత్రంగా చూశారు. మనం మంచి మనసుతో ఆలోచిస్తూ ఉంటాం, కానీ స్వార్థం, క్రోధం, వికృతం నిండిన మనస్తత్వం ఉన్నవాళ్ళు ఎదుటి వారిని ఎలా నాశనం చేయాలని చూస్తారు. వారికి జరిగిన నష్టం తమ వల్లే జరిగింది, ఆ కారణానికి తాము కూడా ఒక కారణం అన్న జ్ఞానాన్ని మర్చిపోతారు. జరిగిందంతా ఎదుటి వ్యక్తి వల్లే జరిగిందని వారి కుటుంబాన్ని నాశనం చేయాలన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటారు. ఆ విధానంలో ఆలోచించిన రాఘవేంద్ర, అతని మిత్రులు ముగ్గురు కలిసి
చేసిన నిర్వాకం ఇదంతా అని చెప్పారు పరంకుశం. అంటే నా మీద కక్షతో ఇంత పని చేశారా అన్నాడు అక్షయ్. అవును, నిజమే. పక్క నుండి కావాలని వచ్చిన వెహికల్ డ్రైవర్ని పట్టుకున్నాం. ఈ హాస్పిటల్ దగ్గర ఏం జరుగుతుంది ఏంటి అని సమాచారాలు వాళ్లకు చేరవేసే వాళ్ళిద్దరు ఫోన్ నెంబర్లు ట్రాక్ చేశాము. వారికి బాగా దేహశుద్ధి చేసి వదిలేశాం. అలా వదిలేయడం వల్ల కొన్ని విషయాలు మనకు మళ్ళీ తెలిసే అవకాశం ఉంటుంది అన్నాడు పరంకుశం. నేను చెప్తున్నాను, ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు ఎవ్వరైనా సరే బయటకు వెళ్ళాలన్నా లేక ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఆ విషయాన్ని పోలీసులకు ముందే తెలియపరిచి బయలుదేరండి. అప్పుడు మీకు సెక్యూరిటీ లభిస్తుంది అంటున్న పరంకుశం గారి మాటకు ఎవరో సెక్యూరిటీ ఇచ్చినట్లు మాకు మధ్యలో ఇలా ఒక వెహికల్ పెట్టారు అంకుల్ అన్నది వినీల. ఎవరో కాదమ్మా, నేను ముందు నుంచి సెక్యూరిటీ పెట్టి ఉంచాను. ఆ వెహికల్ మా పోలీస్ వాళ్ళదే, డ్రైవర్ మనవాడే. అందుకే తెలివిగా దూకేశాడు. లేకపోతే అంత పెద్ద లారీ ట్యాంకర్తో ఆ విధంగా వచ్చి స్పీడ్లో గుద్దితే ఇద్దరు ప్రాణాలు ఏమయ్యేవి అన్నాడు పరంకుశం. ఆ మాటలు విన్న అక్షయ్కి బాధగా మనసంతా భారంగా అనిపించింది. ఇవన్నీ నేనున్నా లేకున్నా నా బిడ్డలకు నా వల్ల ఏ విధమైన నష్టాలు జరుగుతాయంటారా అంటూ కళ్ళనీళ్లతో అడిగాడు. ఎవరిని ఏ విధంగా కూర్చోబెట్టాలో మాకు తెలుసు అక్షయ్ గారు. ఈ కుటుంబంలో ఎవరికి ఏది జరిగినా కూడా వాళ్ళే కారణం. కనీసం మీ కుటుంబంలో ఒకవేళ పెంచుకున్న పిల్లకు ఏదైనా జరిగినా కూడా వారి మీదకే వచ్చేలాగా ఫైల్ తయారు చేయిస్తున్నాను. ఇప్పుడు అవి ఆ న్యూస్ వారికి తెలుస్తుంది. కాసేపట్లో అది పబ్లిక్కి తెలియజేసేలా చేస్తాను అని చెప్పారు పరంకుశం. జడ్జి గారు ఉన్నారు కాబట్టి దానివల్ల ఎన్ని నష్టాలో అన్నీ చెబుతారు వివరంగా. ఇటువంటి తప్పుడు కేసులకు డబ్బు తీసుకొని తీర్పులు ఇచ్చిన అనుభవం చాలా ఉంటుంది కాబట్టి అటువంటి వాటి విషయంలో చాలా తెలివిగానే ఉంటారు. జరిగిన ఘోరాలకు డాక్టర్గా వారికి సహాయం చేస్తూ కావాలని తప్పుడు సాక్ష్యాలు సృష్టించి ఇంజనీర్ గారు తెలివితేటలతో ఇలా ముగ్గురు కూడా వృత్తి వ్యాపారాలు తెలివితేటలతో విపరీతంగా సంపాదనలు సంపాదించి కొడుకులు ముగ్గురిని రాక్షసుల్లాగా తయారయ్యే విషయం గమనించుకో ఇప్పుడు వంశం లేకుండా చేసుకున్నామని ఏడుస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ముగ్గురికి ఒక్కొక్క కొడుకే ఉన్నాడు. కూతుళ్ళున్నప్పటికీ కొడుకుల మీదే ప్రాణాలు పెట్టుకున్నారు ఈ వెధవలు. ఇంతకన్నా నష్టమేముంది అన్న జ్ఞానం లేకుండా ఎదుటి వారిని కూడా ఆ విధంగా బాధ పెట్టాలన్నదే వారి ఉద్దేశం. మీపై జరిగిన ఎటాక్ జైల్లో వారి వల్లే జరిగింది అంటున్న పరంకుశం మాటలకు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. కానీ వాళ్ళు ఏ చెడు చేయాలనుకున్నా దాన్ని భగవంతుడు ఉన్నాడు అన్నట్లుగా అది ఒక మంచిగా మారుస్తున్నాడు. ఇక ఇక్కడికి ఎవరు వచ్చే అవకాశం లేదు. సెక్యూరిటీ పెంచాను. పైగా ఈ హాస్పిటల్కి తీసుకొచ్చినట్టు ఏమీ తెలియకుండా ఇక్కడికి మిమ్మల్ని షిఫ్ట్ చేయడం జరిగింది. ఒకవేళ తెలిసిన బయట మన సెక్యూరిటీ దాటుకొని లోపలికి వచ్చే అవకాశం ఎవరికీ లేదు. ఇక మిగిలిన వారు ఇంటికి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. వెంటనే నాకు మెసేజ్ పెట్టండి ఎవరైనా సరే అని ఇచ్చాడు. తన మెసేజ్కి వాడే నెంబర్. ఇందులో మెసేజ్ చేస్తే నేను తీయకపోయినా మా విభాగంలో ఎవరైనా ఎలర్ట్ అయిపోతారు అని వివరించి చెప్పాడు పరంకుశం. కొత్త జంట కలకలలాడుతూ కనిపించారు. అంతకుముందే ఇంతలోనే కట్లతో కనిపిస్తున్నారు. వాళ్ళు ఏం చేశారు? కక్ష నా మీదే కదా, నన్ను ఏదైనా చేయాలనుకోవచ్చు, అంతేకాని పిల్లల జోలికి కూడా వచ్చేస్తున్నారు అని బాధగా నేను అసలు ఇలా అని ఆలోచిస్తూ తల పట్టుకున్నాడు అక్షయ్. అక్షయ్కి ఫోన్ వచ్చింది. సుహాన్ రెడ్డి చేశాడు. అంకుల్, ఏమిటి ఇలా జరిగిందంట అని అడుగుతుంటే నిజమే బాబు, అది చాలా ప్రమాదం, ఇలా జరిగిందని చెప్పాడు అక్షయ్. నేను అన్నీ గమనిస్తూనే ఉన్నాను. ఇవన్నీ కూడా ఆ స్నేహితుల ముగ్గురు వల్ల జరుగుతున్నాయి. వాళ్లకు కూడా కాస్త ట్రీట్మెంట్ జరగాల్సి ఉంది కాబోలు. నిజమే, అసలు నేరస్తులకు జన్మనిచ్చింది బాధ్యత లేకుండా చేసింది వాళ్ళే కదా అంటున్న సుహాన్ రెడ్డి మాటలకు ఇకేమీ ఆలోచించవద్దు సుహాన్, అన్నీ కూడా పరంకుశం గారు జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఆయన వల్లే ఈనాడు పిల్లలు సేవ్ అయ్యారు అని బాధగా చెప్పారు అక్షయ్. మీ జీవితం మా వల్ల ఇంత ఇబ్బందుల పాలయ్యింది అని అనిపిస్తోంది. డబ్బు అనేది లాభ నష్టాల్లో ఎంతో పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. మాకు డబ్బు సమస్య కానే కాదు అంకుల్. కానీ మీ కుటుంబం ఈ విషయంలో ఈ విధంగా ఇరుక్కుంది, ఇలా ఇబ్బంది పడుతుంది అని తెలిసినప్పటి నుంచి అదొక బాధగా అనిపిస్తుందన్నాడు సుహాన్ రెడ్డి. ఈ విధంగా ఎవరికి చిన్న అపకారం కూడా జరగడం ఇష్టం ఉండదు. మౌనికారెడ్డికి ఈనాడు నేను చేసిన పని
తప్పు కదా అన్న విషయం నాకు బాధగా ఉంది. ఈ విషయం మీ దాకా తీసుకురాకుండా ఉంటే పోయేదేమో అన్నాడు సుహాన్ రెడ్డి. జరిగిందంతా రాసిపెట్టి ఉన్నట్టు జరుగుతుంది. మనమే చేశాము అనుకుంటాం కానీ భగవంతుడు ఆజ్ఞ లేకుండా ఏదీ జరగదు. మీరు ఆలోచించకండి అని మాట్లాడి ఫోన్ పెట్టేశాడు అక్షయ్. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. వీలైతే షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రాఘవేంద్ర ఆవేశంతో ఊగిపోతున్నాడు. గోడౌన్ మొత్తం తగలబడిపోయిందంట. మామూలు నష్టం కాదు. అక్కడి నుండే చాలా ఖరీదైన వస్తువులు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. కేవలం అక్కడ మామూలు నిత్యావసర వస్తువులు అన్నట్లు పైకి కనిపిస్తూ ఉంటాయి కానీ అటువంటి ఎంతో విలువైన గోడౌన్ మొత్తం తగలబడిపోవడం అని ఆలోచిస్తూ బాధగా ఎలా జరిగింది ఫైర్ యాక్సిడెంట్ అని ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత రాఘవేంద్ర ఇది ఎలా జరిగిందంటే మొత్తం అంతా కూడా సెక్యూరిటీ ఉంది, మన వాళ్ళ వల్ల జరిగిందని సాక్ష్యంగా అనిపించడం లేదు, ఎలా జరిగింది ఏమిటి అన్నది తెలియడం లేదు అంటూ అక్కడ ఉన్న సిబ్బంది చెబుతుంటే జరిగిన నష్టమంతా జరిగాక ఈ విషయాలన్నీ ఎందుకు, మీ అశ్రద్ధ వల్ల ఇటువంటివి జరుగుతున్నాయి, అయినా కూడా లోపల ఉన్న వస్తువులకి ఇన్సూరెన్స్ అంతా ఉంది కదా సార్, గోడౌన్కి ఇబ్బంది లేదన్నాడు అక్కడ మేనేజ్మెంట్ చేసేవాడు. నీ బొంద, లోపల ఉన్న వస్తువులు వేరే ఉన్నాయి, వాటికి నష్టం ఎవరు చెబుతారు, అదంతా దొంగ సరుకుగా రవాణా అయ్యేది, ఇప్పుడు అది కూడా చెప్పుకునేది కాదు, ఇన్సూరెన్స్ వాడు ఇచ్చిన నష్టపరిహారం ఎందుకు పనికిరాదు, చాలా పెట్టుబడి పెట్టాం, ఇందులో 3 స్నేహితుల యొక్క వాటా ఉంది, అందరూ కూడా బాధగానే చెప్పుకున్నారు, ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నా ఎన్నడూ లేనిది గుట్టు చప్పుడు కాని వ్యాపారం ఈ విధంగా ఇలా అయిపోతుందని అనుకోలేదు, ఎన్నో ఎకరాలలో ఒక పెద్ద గౌడౌన్ ఏర్పరిచి నిత్యావసర ఐరన్ సామాగ్రి, ఇంటి కట్టడాలకు కావలసిన సామాగ్రి, ఫుడ్ ఐటమ్స్ ఎన్నో ఉంటాయని అందరు అనుకుంటూ ఉంటారు కానీ ఎక్స్పోర్టెడ్ వస్తువులు అతి ఖరీదైనది కూడా అదే అట్టపెట్టెల్లో ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఆ విషయం స్నేహితులకు తెలుసు కానీ పని వాళ్ళకు కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డారు. అందుకు పనిచేసే విభాగం వేరే సమయాల్లో వేరే చోట పనిచేస్తూ ఉంటారు. అవి ఎలా షిఫ్ట్ చేయాలో, ఏ రూమ్లో ఉంచాలో అంతా ప్రత్యేకమే, అది అక్కడ వర్క్ చేసే వర్కర్స్కి తెలియదు. ఎక్స్పోర్ట్ అయ్యేటప్పుడు మాత్రం దాని మీద శ్రద్ధ తీసుకుంటాడు రాఘవేంద్ర. ఈసారి వచ్చే లాభం చాలా ఎక్కువని ముందే ఊహించుకున్నారు. అందుకే ముగ్గురు కూడా చాలా సంతోషంగా ఉన్న సమయంలో అనుకోకుండా కొడుకుల మరణం, ఆ తర్వాత అవగాహన లేకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోలేకపోవడం, ఆ తర్వాత ఈ విధంగా జరగడం అంతా ఏదో మాయలా జరిగిపోతుంది అని ముగ్గురు కూడా కూర్చొని బాధపడ్డారు. ఇంతలో ఫోన్ వచ్చింది. ఎవరు అని అడుగుతున్న రాఘవేంద్ర మాటలకు ఇంతవరకు జరిగిన నష్టం చాలు అనుకుంటే ఇక్కడితో విపరీత విషయాలు ఆపడం మంచిది. మీరేం చేస్తున్నారో మీకు తెలుసు, ఎటువంటి వ్యాపారం చేస్తున్నారో నాకు తెలుసు. ఇతరులకు అపకారం చేయాలని అక్షయ్ గారి కుటుంబానికి ఏదైనా నష్టం జరిగితే ఇంతకన్నా భయంకరంగా ఉంటుంది. నిలువ నీడ లేకుండా చేయడం క్షణాల్లో పని అవుతుంది. ఇప్పుడు వచ్చిన నష్టానికి చాలా ఇబ్బందులు ఉంటాయని తెలుసు, జాగ్రత్త అంటూ ఉంటే అసలు ఎవరు నువ్వు, ఏంటిది, నీకెలా తెలుసు అంటూ పెద్దగా ఆవేశంగా మాట్లాడుతుంటే ఆవేశపడకు, తెలుసుకోలేవు, తెలియదు కానీ ఇంకా ఏదైనా జరిగితే ఆ కుటుంబ విషయంలో మరి ఇంకొకటి నువ్వు భరించలేని విషయాలు జరుగుతాయి, జాగ్రత్త అంటూ ఫోన్ పెట్టేశారు అవతల వ్యక్తి. మధ్యలో ఈ విధంగా వాడి కుటుంబానికి నష్టం చేస్తే మనకి ఈ విధంగా చేస్తానంటూ బెదిరిస్తున్నాడు. అసలు మనం ఈ వ్యాపారాలు చేస్తున్నట్టు ఇంతవరకు ఎవరికీ తెలియదు. ఇది ఒక పోలీస్ వాళ్ళకి చెప్పుకునే కేసు కూడా కాదు. నష్టం ఇంత అని చెప్పడానికి లేదు. దొంగ సరుకు అలాగే మాయమైపోయి తగలబడిపోయింది. ఎవరికి చెప్పుకుంటాం ఈ నష్టాన్ని? కానీ ఇప్పుడు ఫోన్ చేసిన వాడెవరు అని ఆ నెంబర్ ఎక్కడి నుండి వచ్చిందో కనిపెట్టమని చెప్పినా కూడా అదెక్కడో మారుమూల ప్రాంతాల్లో ఎస్టీడీ నుండి వచ్చినట్లు అనిపిస్తుంది. కానీ అది కూడా సరైన వివరం తెలియడం లేదు, అది సిగ్నల్ కూడా దొరకడం లేదు అని వారు చెప్పడంతో రాఘవేంద్ర తలపట్టు కూర్చున్నారు. పరంకుశం గారు వస్తూ ఉండడంతో రాఘవేంద్ర డాక్టర్ గారికి ఇంజనీర్కి సైగ చేయడంతో వాళ్ళు సైలెంట్గా లోపలికి వెళ్ళిపోయారు. ముగ్గురు ఒకే చోట ఉంటారు అనుకున్నాను, మీరొక్కరే ఉన్నారా, లేక ఇప్పుడే బయటకెళ్లారా అంటూ స్నేహితులు మిత్రద్వయం మొత్తానికి భలే వాళ్ళే అంటూ ఒక రకంగా మాట్లాడుతూ అక్కడ ఉన్న సోఫాలో కూర్చున్నాడు. కాలు మీద కాలేసుకొని పరంకుశం, మీరు చేసిన ప్రయత్నం విఫలమైందన్న సంగతి మీకు తెలిసే ఉంటుంది, కానీ చేయాలి అనుకున్న వ్యక్తి మా కస్టడీలో ఉన్నాడు. అక్షయ్ గారి కూతురు అల్లుని చంపించాలి అనుకున్న విషయం వాడు చక్కగా చెప్పేశాడు. పరువు ప్రతిష్టలకు పాపం ప్రాణాలిచ్చే వంశోద్ధారకులు లేకుండా పోయారన్న కక్షతో మరిన్ని ప్రయత్నాలు చేస్తూ ఇతరులను ఇబ్బంది పెట్టాలని చూస్తే మీరు కూడా కటకటాల వెనుకకు వెళ్ళక తప్పదు. ఇక్కడ వారి ప్రాణాలకు ప్రస్తుతం ఏమీ ఆపద లేదు కాబట్టి ఈ విషయాన్ని మీకు హెచ్చరించడానికి మాత్రమే నేను వచ్చాను. కానీ జరిగిన విషయంలో పోలీస్ వెహికల్ మరికొంత నష్టం జరిగింది, ఆ నష్టపరిహారాన్ని మీరు చెల్లించుకోవాలి, వైద్యానికి మిగిలిన వాటికి జరిగిన నష్టం అంటూ ఒక స్లిప్ చేతికి అందించాడు పరంకుశం. ఈ విషయంలో మీ మీద యాక్షన్
తీసుకోవద్దని చెప్పింది ఎవరో కాదు, అక్షయ్ గారు. ఆయన మీ బాధకు తగ్గట్టుగా మీరు ఇది చేయించారన్నట్లుగా భావించుకొని మంచి మనసుతో వారి మీద ఏ కేసు పెట్టవద్దని ఆయన వాళ్ళు ఎవరూ కూడా కేసు పెట్టలేదు. కానీ ఈ రుజువులు, సాక్ష్యాలతో సహా, వీడియోలతో సహా అన్నీ మా దగ్గరున్నాయి. మీ మనిషి చెప్పిన విషయాలన్నీ మాకు తెలుసు. ప్రస్తుతం బయటకు రానివ్వలేదు. నష్టపరిహారం మాత్రం వెహికల్, ఆయిల్ ట్యాంకర్ రెండూ ఢీకొనడం, పూర్తిగా తగలబడిపోవడం జరిగిందన్న విషయం మీరు అనుకున్నది జరగలేదు. కానీ నష్టం మీకు వచ్చింది. ఆయిల్ ట్యాంకర్ పేలడంతో మళ్ళీ ఏదో గౌడన్ కూడా కాలిపోయింది అని అనుకుంటున్నారు అన్నాడు పరంకుశం. ఏమీ మాట్లాడలేదు రాఘవేంద్ర. సీరియస్గా ఉన్నాడు. ఉన్న బాధంతా లోపల దాచుకుంటూ అక్కసిని బయటపడనివ్వకుండా శాంతంగా అలాగే చూస్తున్నాడు. ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి ఆ విషయానికి నష్టమేమీ ఉండవులే మీకు. కానీ ఉద్యోగ ధర్మాల్లో ఉన్న నేను సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ పరంగా జరిగిన ఆ నష్టపరిహారం మీరు ఇచ్చుకోండి, లేకుంటే సాక్షిని కోర్టు వరకు తీసుకెళ్లాల్సి వస్తుంది అన్నాడు పరంకుశం. వెంటనే చెక్కు రాసిచ్చాడు కోపంతో రాఘవేంద్ర. పరంకుశం ఫోన్ చేయడంతో అతని వ్యక్తి వచ్చి ఆ చెక్ తీసుకుని వెళ్ళాడు. దయచేసి ఇటువంటి ప్రయత్నాలు మళ్ళీ చేయకండి. ఇది మీ పెద్దరికానికి సిగ్గుచేటుగా ఉంది. బిడ్డలను పోగొట్టుకున్నారు. అది బాధాకరమైన విషయమే, కాదండం లేదు. కానీ తప్పనిది ఎక్కడ మొదలైంది? వాళ్ళు పుట్టింది మీకు, పెరిగింది మీ దగ్గరే. మీ పెంపకాల్లో తయారైన వారు మీ కొడుకులు ఎలా ఉన్నారేమిటని గ్రహించకపోవడంలో తప్పున్నది మీ పెంపకంలోనే అని మీరు ఎందుకు గ్రహించడం లేదు? మీ కొడుకులను నీ నిర్లక్ష్య ధోరణిలో, మీ అహంకారం, స్వార్థ గుణాలతోనే చెడగొట్టుకున్నారు. ఎంతో గొప్పవాళ్ళు కావలసిన వాళ్ళని ఎందుకు పనికిరాని సైకోలాగా తయారు చేసుకున్నారు? అందుకని నష్టపోయామని మీరు ఎందుకు గ్రహించడం లేదు? ఏ విధంగా అయినా వారు ఉరి శిక్షను తప్పించుకునే వాళ్ళు కాదు అంటున్న పరంకుశం మాటలకు సాక్ష్యాలు అంటూ ఉంటే ఏం చేయగలుగుతారు అన్నాడు రాఘవేంద్ర. సాక్ష్యాలు అని మీరు నొక్కి వక్కానించకండి. సాక్ష్యాలు కావలసినవి ఉన్నాయి అన్నాడు పరంకుశం. ఇకేమీ మాట్లాడలేదు. పరంకుశానికి ఫోన్ చేసి మనీ తీసుకోవడం జరిగింది సార్ అని చెప్పడంతో నేను వెళ్ళొస్తాను, మరి ఇంకొకసారి వేరే ప్రయత్నం చేయకండి, ఆ మనిషిని పంపించేస్తాను. ఇది మొదట హెచ్చరికగా తీసుకోండి. ఇకపై వారి కుటుంబం మీద ఎటువంటి దాడి జరిగినా దానికి మీరే కారణం అన్నట్లుగా అందుకు మాత్రం వాళ్ళు సంతకాలు పెట్టడం జరిగిందంటూ వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. మీ స్నేహితులకు కూడా ఇవ్వండి, లోపల ఉన్నట్టున్నారు అని చెప్పిన పరంకుశం మాటలకు మారు మాట్లాడలేదు రాఘవేంద్ర. బూట్ల టకటకాలాడించుకుంటూ ఫాస్ట్గా బయటకెళ్ళిపోయాడు పరంకుశం. రాఘవేంద్ర ఆవేశంతో అక్కడ ఉన్న ఫ్లవర్ వాజ్ని విసిరి కొట్టాడు. స్నేహితులిద్దరూ బయటకొచ్చారు. ఎక్కడికక్కడే అన్ని విషయాలు కూడా లీక్ అయిపోతున్నాయి. ఈ పరంకుశం అనేవాడు పెద్ద తలనొప్పి లాగా ఉన్నాడు. డబ్బుకు లొంగడు, ఏ వ్యసనానికి లొంగడు. ఇటువంటి వెధవలు ఉన్నప్పుడు మనకు ఊపిరి సలపకుండా చేసేస్తుంటారు. వాళ్ళు సుఖపడి చావరు, మనలాంటి వాళ్ళని సుఖంగా ఉండనివ్వరు అంటూ కొడుకుల్ని గుర్తు చేసుకొని ముగ్గురు కన్నీరు పెట్టుకున్నారు. వారి ఆత్మలకు శాంతి కలగాలి. వారు తప్పు చేశారు, చేయలేదు, సాక్ష్యాలు చూశారు అంటున్నారు. ఆ చూసిన వాళ్ళు ముసలివాడు, వాడు సరిగ్గా చూశాడో లేదో మనం ఎన్నో రకాలుగా చెప్పవచ్చు. కానీ ఈ పరంకుశం అడుగడుగునా మనకు అడ్డం తగులుతూ ఏ విషయాన్ని కూడా మన నిర్ణయాన్ని వెంటనే నాశనం చేస్తున్నాడు. పైగా నా ప్రాణాల మీద నాకు ఏ ఆశ లేదు. నా ప్రాణాలను తీసే ప్రయత్నాలు చేస్తే చేసుకోండి అంటూ మనకే సవాల్ విసురుతున్నాడు. ఏం చేద్దామని ఆలోచనలో పడ్డారు ముగ్గురు స్నేహితులు. ముఖ్యంగా మనకు వచ్చిన నష్టం కోట్లలో ఉంది అన్న విషయాన్ని మనం బయట పెట్టుకోవడానికి కూడా లేదు. అంతా స్మగుల్డ్ గూడ్స్, అందువల్ల మౌనంగా ఉండాల్సిందే. పైపైన ముడి సరుకు పాడైపోయింది, అదంతా కూడా వేరే విధంగా మనకు అందుతుంది. నష్టపరిహారం వస్తుంది, అది ఇబ్బంది లేదు. కానీ బూడిదైపోయిన సరుకు రాదు కదా. కోట్ల సంపద బూడిద అయిపోయిందని ముగ్గురు ఆవేదన పడ్డారు. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.